తన కోపమే తన శత్రువు. సత్యనారాయణపుర నగరంలో రాఘవయ్య అనే గొప్ప సంపన్నుడి వద్ద ధర్మయ్య అనే వంటవాడు పనిచేస్తుండేవాడు. ధర్మయ్యకు తను వంట బాగా చేస్తాననే పేరు వలన గర్వం ఎక్కువగా ఉండేది. కొంచెం మొరటువాడు కూడా. ఆ సంగతి రాఘవయ్యకు తెలిసినా ధర్మయ్యను ఏమీ అనేవాడు కాదు. అది అక్కడ పనిచేస్తున్న మిగతా సేవకులకు నచ్చేది కాదు. ఎలాగైనా ధర్మయ్యని అక్కడ నుండి తరిమేయాలని వాళ్లు చూసేవారు. ఒకరోజు రాఘవయ్య తన పనివాడిని పిలిచి, ఒరే, నాకు పాయసం తాగాలని ఉంది. వెంటనే ధర్మయ్యకి చెప్పి, ఈ రోజు పాయసం చేయమని చెప్పు అని చెప్పి పంపాడు. ఆ రోజు ధర్మయ్య ఎందుకో బాగా చిరాకుగా ఉన్నాడు. నేను ఈ రోజు పాయసం చేయను, అయ్యగారికి చెప్పు అని నౌకరుపై విసుక్కున్నాడు. ఆ నౌకరు వెంటనే యజమాని వద్దకు వెళ్లి ధర్మయ్య పాయసం చేయడని, ఇంకా లేనిపోనిది చెప్పి యజమానికి ధర్మయ్యపై బాగా కోపం తెప్పించాడు. అది విన్న యజమాని కోపంతో, ఆ వంటవాడు నా మాట కాదన్నాడా, వాడి అంతు చూస్తాను అంటూ కొరడా తీసుకుని వంటగదికి వెళ్లాడు. వంటగదిలో ఒక మూలలో నిద్రపోతున్న ధర్మయ్యకు యజమాని కోపంతో వస్తున్న సంగతి తెలియదు. యజమాని కొరడాతో ధర్మయ్యని బలంగా కొట్టి, వెధవా, నా మాట ధిక్కరిస్తావా? ఈ రోజు నువ్వు పాయసం చేసి తీరాలి, లేదా నీ తాట తీస్తాను జాగ్రత్త అని బయటికి నడిచాడు. దాంతో ధర్మయ్యకి యజమానిపై బాగా కోపం వచ్చింది. ఆ రోజు యజమాని ప్రాణం తీయడానికి నిశ్చయించుకున్నాడు. కోపంతో పాయసం చేయసాగాడు. కొంతసేపటికంతా రాఘవయ్య కబురు చేయటంతో అతని 9 మంది మిత్రులు వచ్చారు. తరువాత నౌకరు వంటగదిలోకి వచ్చి వెండి గ్లాసులు 10 తెచ్చి అందులో పాయసం పోసి తీసుకురమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ధర్మయ్య తాను తయారు చేసిన పాయసం 10 గ్లాసుల నిండా పోశాడు. తరువాత అందులో ఒక గ్లాసులో మాత్రం విషం కలిపాడు. పెద్ద పళ్లల్లో అన్ని గ్లాసులు అమర్చాడు. విషం కలిపిన గ్లాసును కొంచెం ఎడంగా పెట్టాడు. అది తన యజమానికి ఇవ్వాలనుకున్నాడు. కొంతసేపటికి నౌకరు కాంతయ్య ఆ పాయసం ఉన్న పళ్లెం తీసుకువెళ్లాడు. కాంతయ్యకు యజమాని గురించి బాగా తెలిసి ఉన్నందువలన కొంచెం ఎడంగా ఉన్న పాయసం గ్లాసు తన యజమానికి, మిగతావి యజమాని మిత్రులకు ఇచ్చి వెళ్లాడు. పాయసం చాలా వేడిగా ఉన్నందువలన ఎవరూ పాయసం త్రాగలేదు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో బయటి నుండి నౌకరు వచ్చి రాఘవయ్యకు ఏదో మెల్లగా చెప్పి వెళ్లిపోయాడు. మరుక్షణం రాఘవయ్య పైకి నిలబడి అక్కడ కూర్చున్న మిత్రులలో ఒకడిని పిలిచి, రుద్రయ్య, మీ అన్నగారు చనిపోయారని వార్త వచ్చిందట అన్నాడు. అది విన్న రుద్రయ్య, మిత్రులారా, మీతో కలిసి ఈ విందు చేయడానికి దైవం కరుణ చూపలేదు, నన్ను క్షమించండి అంటూ బయటికి వెళ్లిపోయాడు. అది విని అందరూ బాధపడ్డారు. రుద్రయ్య అన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించారు. తరువాత రాఘవయ్య అందరినీ పాయసం తాగమన్నాడు. అందరూ చేతుల్లోకి గ్లాసులు తీసుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒకతనికి విచిత్ర అలవాటు ఉండేది. ఎటువంటి విందుకు వచ్చినా అందరూ గ్లాసులు మార్చుకోవాలి. ఆ సంగతి అక్కడున్న అందరికీ తెలుసు. అతను తన గ్లాసు ప్రక్కనతనికి ఇవ్వటంతో ఆ ప్రక్కనున్నతను ప్రక్కవాడికి ఇస్తూ రాఘవయ్య గ్లాసు ప్రక్కవాడికి పోయింది. విషం కలిసిన గ్లాసు రాఘవయ్య ప్రక్కన ఉన్న చేతికి చేరింది. కాని రుద్రయ్య తాగవలసిన పాయసం గ్లాసు ఆఖరిగా ఉండటంతో విషం కలిపిన గ్లాసు ప్లేట్లో పెట్టి రుద్రయ్య వదిలిన పాయసం గ్లాసు చేతికి తీసుకున్నాడు. ఒక గ్లాసు పాయసం నిలిచిపోవడంతో రాఘవయ్య దాన్ని వంటవాడికి ఇవ్వమని నౌకరుతో చెప్పడంతో నౌకరు విషం కలిపిన పాయసం గ్లాసును వంటగదికి తీసుకువెళ్లాడు. ధర్మయ్య, రుద్రయ్య బయటికి వెళ్లటంతో ఆయన తాగవలసిన పాయసం నీకు ఇవ్వమన్నారు అంటూ నౌకరు పాయసం ఇచ్చి వెళ్లాడు. ధర్మయ్య సంతోషంతో, హమ్మయ్య, నేను చేసిన పాయసం ఇంతవరకు తృప్తిగా తాగలేదు, ఈ రోజు తాగాలి అంటూ పాయసం తాగాడు. రుచిలో కొంత తేడా కనిపించినా సంతోషంలో అతను గమనించలేదు. కొంతసేపటికి ధర్మయ్యకు తల తిరిగినట్లనిపించింది. అనుమానంతో తాను త్రాగిన గ్లాసుని తీసి వాసన చూశాడు. తరువాత కిటికీ నుండి బయటకి చూశాడు. అక్కడ యజమాని మిత్రులతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. అయ్యయ్యో, యజమానిని చంపడానికి ప్రయత్నించి చివరికి నేను విషం తాగాను.
ఇప్పుడెలా అని అరుస్తూ బయటికి పరిగెత్తి యజమాని ముందు పడిపోయాడు. అది చూసి యజమాని వంటవాడిని పైకి లేవనెత్తాడు. ధర్మయ్య నెమ్మదిగా జరిగింది చెప్పి నురుగులు కక్కసాగాడు. అక్కడ ఉన్న వారిలో వైద్యుడు ఉన్నందువలన ఎలాగో కష్టపడి ధర్మయ్యని బ్రతికించాడు. తరువాత ధర్మయ్య తన తప్పు క్షమించమని యజమాని కాళ్లపై పడి ఏడ్చాడు. కాని ఆయన కోపంతో, నిన్ను ఇక నమ్మకూడదు. నన్ను ఆ దేవుడే ఈ రోజు కాపాడాడు. నిన్ను పని నుండి తీసేస్తున్నాను అంటూ అతన్ని బయటికి తరిమాడు. పాపం ధర్మయ్యకు ఉన్న అతి కోపం వలన ఉన్న మంచి ఉద్యోగం ఊడి నడివీధిలో పడ్డాడు. నీతి: మన కోపమే మన శత్రువు. కోపంతో చేసిన పనులు మనకే హాని చేస్తాయి. మనసు శాంతిగా ఉంచుకుంటే తప్పులు జరగవు, మంచి జరుగుతుంది.